హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం త్వరలోనే అంటే గురువారం అండ్ శుక్రవారం ఈ 2 రోజుల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి, ఆ అప్డేట్స్ ఏంటో మనమైతే మాట్లాడుకుందాం. ఇప్పుడు చూసుకుంటే ఒక 9 మూవీస్ అయితే ఉన్నాయి. ఒక 6 to 7 తెలుగు మూవీస్ ఉన్నాయి, ఒకటి హిందీ, అలాగే ఒక హాలీవుడ్ మూవీ అయితే ఉంది. అవి ఏంటో మనమైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క ఓటీటీ మూవీ రివ్యూ అలాగే ఓటీటీ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 చూసుకుంటే హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ పిండం. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ December 15th అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అనుకున్నంతకైతే గుర్తింపు అయితే రాలేదు, కాకపోతే ఒక మీడియం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ చూసుకుంటే ఆహా ఓటీటీలో February 2nd అయితే రిలీజ్ అవ్వడానికైతే సిద్ధంగా ఉంది. ఈ థ్రిల్లర్ అండ్ హర్రర్ మూవీ పిండం మూవీ అని చెప్పుకోవచ్చు. నంబర్ 2 చూసుకుంటే రోషన్ కనకల గారు నటించిన బబులీకం. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ December 29th అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే అనుకున్నంతగా అయితే సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడు చూసుకుంటే February 2కి ఆహా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికైతే సిద్ధంగా ఉంది ఈ రోషన్ కనకల గారు నటించిన ఆ బబులీకం మూవీ. నంబర్ 3 చూసుకుంటే వెబ్ సిరీస్ అభిజిత్ గారు అలాగే లావణ్య త్రిపాఠి గారు కలిసి నటించిన వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఎస్, ఈ వెబ్ సిరీస్ February 2కి అయితే డిస్నీ హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. చూస్తుంటే ఇటు ట్రైలర్ మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా అంటే రెగ్యులర్గా మన జీవితంలో జరిగే కాన్సెప్ట్తో అయితే ఈ మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. February 2కి అయితే మనం డిస్నీ హాట్‌స్టార్లో అయితే ఈ వెబ్ సిరీస్ అయితే చూసేయచ్చు. నంబర్ 4 త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారు అలాగే శ్రీలీల గారు కలిసి నటించిన సినిమా గుంటూరు కారం. ఎస్, ఈ సినిమా January 12కు రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే కొన్ని ప్లేస్లో మాత్రమే మిక్సింగ్ టాక్ అయితే వచ్చింది. ఏది ఏమైనా ఈ సినిమా February 9th అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఈ గుంటూరు కారం సినిమా థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే February 9th అయితే నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు ఈ గుంటూరు కారం మూవీ. నంబర్ 5 విక్టరీ వెంకటేష్ గారు లేటెస్ట్గా యాక్షన్ సినిమాలో అయితే నటించారు. ఆ సినిమానే సైంధవ్. ఎస్, ఈ సినిమా January 13th అయితే థియేటర్ రిలీజ్ అయ్యి అంటే మీడియం కాదు, హై కాదు, మిడిల్లో అయితే టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా వెంకటేష్ గారు గతంలో నటించిన సినిమాల కంటే ఈ సినిమా యాక్షన్గా మంచి పేరు తీసుకొచ్చైతే పెట్టింది వెంకటేష్ గారికి. అయితే ఈ సినిమా చూసుకుంటే February 9కే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది ఈ సైంధవ్ మూవీ. నంబర్ 6 చూసుకుంటే పరం పొరల్. ఎస్, ఈ మూవీ తమిళ్ థియేటర్లో September 1కు రిలీజ్ అయ్యి అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈటీ విన్లో అయితే February 1కి అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఈ సినిమా కూడా మంచి థ్రిల్లర్గా అయితే ఉంటుంది. తమిళ్ చూసుకుంటే అంటే తమిళ్ వర్షన్లో చూసుకుంటే థియేటర్లో మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడైతే ఈ ఈటీ విన్లో అయితే February 1కి అయితే స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే హిందీలో నుంచి కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఆ సినిమానే షారుఖ్ ఖాన్ గారు నటించిన డన్కీ సినిమా. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ December 21st 2023కి అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి హిందీలో మాత్రం మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. తెలుగులో అంత క్రేజ్ అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే February 9th అయితే జియో సినిమాలో అయితే స్ట్రీమింగ్ అవడానికి అయితే రెడీగా ఉంది. షారుఖ్ ఖాన్ గారు అలాగే తాప్సీ గారు కలిసి నటించిన సినిమా డన్కీ. అలాగే హాలీవుడ్ నుంచి చూసుకుంటే ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అనే సినిమా లాస్ట్ ఇయర్ అంటే September 13కి థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి పేరైతే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక February 1కి అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవడైతే రెడీగా ఉంది ఈ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ మూవీ. చూశారు కదా ఫ్రెండ్స్, February 1st అండ్ February 2nd త్వరలోనే రిలీజ్ అయ్యే ఓటీటీ మూవీ లిస్ట్. అలాగే ఇప్పుడు థియేటర్లో February 2కి అయితే 2 మూవీస్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది. ఒక మూవీ వచ్చేసి సోహెల్ గారు నటించిన బూట్ కట్ బాలరాజు. ఎస్, ఈ సినిమా కూడా అంటే ఈ సినిమా మీద కూడా చాలా అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. థియేటర్లో రిలీజ్ అయినాక తెలుస్తుంది. ఎందుకంటే గతంలో సోహెల్ గారు నటించిన కొన్ని సినిమాలు అయితే కొంచెం యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కొంచెం గుడ్ టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే
ఫిబ్రవరి 2కి అయితే బూట్ కట్ బాలరాజు సినిమాతో అయితే థియేటర్లోకి అయితే రాబోతున్నారు సోహెల్ గారు. అలాగే హీరో సుహాస్ గారు నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కూడా ఫిబ్రవరి 2కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది. ఈ సినిమా కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉండబోతుంది. గతంలో సుహాస్ గారు అయితే రైటర్ పద్మభూషణ్ సినిమాతో అయితే వచ్చారు. అది అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కరికి అయితే కనెక్ట్ అయింది. ఈ సినిమా కూడా అంటే ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా సినిమా కూడా అందరికి కనెక్ట్ అయ్యేలాగే ఉంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా, త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అలాగే థియేటర్లో రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్, ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ అప్డేట్స్ అలాగే ఓటీటీ మూవీ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో అలాగే ఓటీటీ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.